जय ओबीसी जय ओबीसी जय ओबीसी जय ओबीसी जय भीमराव अंबेडकर ప్రస్తుతం జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలను విద్యార్థి సోదరులతో తెలుసుకోవడం జరిగింది. సో అత్యంత ఘోరంగా పాశవికంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జేఎన్యూని క్యాప్చర్ చేసేటువంటి విధానం ఎట్లయితే జరుగుతూ ఉందో దాన్నంతా తెలుసుకోవడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కులగణన జరిగితే తప్ప యూనివర్సిటీల బతుకు కూడా మారది, యూనివర్సిటీలో ఉన్నటువంటి పేదవాళ్ళ బతుకు కూడా మారే పరిస్థితి కనిపించడం లేదు. సో చాలాసేపటి నుంచి జేఎన్యూలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు, మన తమిళ సోదరులు, మన పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీ మిత్రులు, అలాగే చాలామంది పుష్పరాజ్ యాదవ్తో పాటు చాలామంది బీహార్ నుంచి, అటు వాళ్ళు తమిళనాడు నుంచి, తర్వాత ఇక్కడ ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడితే మిత్రుడు పూణే నుంచి అలాగే మహారాష్ట్ర నుంచి పాల్గొంటా ఉన్నాడు. చాలా ఘోరంగా ఇక్కడ బీసీల పరిస్థితి ఉంది. ఇందులో జేఎన్యూలో 80% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఓన్లీ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఇందులో ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సంఖ్యలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. జేఎన్యూని కంప్లీట్ గా క్యాప్చర్ చేసేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ అడ్మిషన్ దొరకాలన్నా, లేకపోతే పిహెచ్డి చేయాలన్నా, లేకపోతే స్కాలర్స్ కి ఒక మంచి రీసెర్చ్ టాపిక్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది ఒక అంతర్గత నిబంధనగా కొనసాగుతా ఉంది. ఇది దేశ రాజధానిలో ఉన్నటువంటి ఒక అత్యుత్తమ జేఎన్యూ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘోరమైన విషయాన్ని ఇవాళ రాత్రి నేను, నాతో పాటు సోదరుడు వట్టెజానయ్య గారు, అలాగే సూర్యారావు గారు, అలాగే మన అర్జున్ గారు, అలాగే రామరాజు గారు, వీళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ జేఎన్యూ పక్షాన కూడా తిన్మార్మల్లన్న వాయిస్ రేజ్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా రేజ్ చేసి యూనివర్సిటీలో మొదటగా క్యాస్ట్ సెన్సస్ చేయాలి. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన విధానం యూనివర్సిటీ పాలక మండలి చేస్తూ ఉన్నాయి. వాటి బయటికి రావాలంటే యూనివర్సిటీలో క్యాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి నినాదాన్ని జేఎన్యూ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.